ప్రజలు ఘోరమైనటువంటి మ్యాండేట్ ఇచ్చినా సరే ఇంకా కూడా కొన్ని పార్టీలకి జ్ఞానోదయం కావట్లేదు. భగవంతుడు బుద్ధిని ప్రసాదించట్లేదు. ఏమంటే అమరావతి మీద మరోసారి విషం జల్లేటటువంటి కార్యక్రమానికి తెరదీస్తున్నారు. అమరావతిలో కడుతున్నటువంటి కట్టడాలన్నీ కూడా అక్రమ కట్టడాలని, వాటికంటూ ఒక శాంటిటీ అనేది లేదని, రేపొద్దున వేరొక ప్రభుత్వం వస్తే కనుక వాటిని కూల్చేసినా కానీ అడిగేవాడే లేడని, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన మొదటి రోజే ప్రజావేదిక కూల్చేసినా దాన్ని పట్టించుకోలేదు కదా. సో అదే మాదిరి రేపొద్దున అవుతుందని చెప్పేసి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి మాజీ లీడర్ ఇప్పుడు సాక్షి ఛానల్కి వెళ్ళి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అనమాట. అమరావతిలో కొన్ని వేల ఎకరాల భూముల్ని ప్రజల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భూములతోనే వాళ్ళకంటూ కొన్ని భూములను ఏర్పాటు చేసి, వాళ్ళకంటూ కొన్ని లేఅవుట్లు వేసి, వాళ్ళకంటూ ఇళ్ల సముదాయాలు కట్టుకోవడానికి, వ్యాపార సముదాయాలు కట్టుకోవడానికి ప్రభుత్వం కల్పించి వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా తీసుకుంటే ఈ రోజున అక్కడ కట్టే బిల్డింగుల మీద, చేసే పనుల మీద, అన్నిటి మీద కూడా ఇంకా విషయం ఏదైతే ఉందో, సో ప్రజలు దీన్ని ఏమాత్రం కూడా ఆహ్వానించరు. అమరావతి అనేది ఆంధ్ర రాజధాని, మన రాజధాని, నా రాజధాని, నీ రాజధాని, ఆంధ్ర ప్రజల 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి. దాన్ని గ్రాఫిక్ రాజధాని అన్నారు, అమరావతి అన్నారు. అక్కడ పనులేమీ జరగట్లేదు అన్నారు. అక్కడ మట్టి దెబ్బలు తప్ప మనుషులు లేరన్నారు. అసలు ఏమనుకుంటా ఉన్నారు? విజయవాడకి పక్కన, గుంటూరుకి పక్కన ఉన్నటువంటి ఒక అతిపెద్ద ప్రాంతాన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే 2047 దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కనేది మావిగన్, మచిలీపట్నం విజయవాడ రోడ్డు పక్కన కొనుక్కోండి, గుంటూరు విజయవాడ రోడ్డు పక్కన కొనుక్కోండి. ఇదే ప్రజలు విశ్వసించరు. ప్రజలు మ్యాండేట్ ఇవ్వరు మీకు. ఇలాంటి పనులు, ఇలాంటి డిబేట్లు నిర్వహిస్తే కనుక ప్రజలు చీత్కరిస్తారు, దరిదాపుల్లో కూడా రానివ్వరు. ఇది కరెక్ట్ కాదు. ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 రాజధానులు చెప్పినారు. ఒక్క రాజధానులు ఏం కట్టినారు చెప్పండి? కొండ మీద ప్యాలెస్లు కట్టినారు. అది ఎవరికైనా ఉపయోగపడతాయా? ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, దాంట్లో ఒక కంపెనీ నిర్మాణం చేయొచ్చా? ఒక అడ్మినిస్ట్రేషన్ జరిగిందా? కొండ మీదకి అడ్మినిస్ట్రేషనా? ప్రజలు వస్తారు అక్కడికి, ఆ ప్యాలెస్లోకి. దీన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చా కూల్చారా వాటిని? అసలు ఆ ఛానల్లో డిబేట్లు ఏంటో, ఈ దరిద్రం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.